మీరు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గాడిద పిల్లని ఇప్పండి అన్నాడు. యేసు ప్రభు చెప్పే మాట ఎప్పుడైనా సరే ఇప్పండి. ఎందుకంటే కట్టేయబడిన దానిని ఇప్పటం ఆయన యొక్క పని. ఎంతమందికి సంతోషం ఉన్నామా? ఆమేన్. ఆ గాడిని ఇప్పండి. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరకు పోయినప్పుడు లాజరుని పైకి లేపాడు. లేపిన తర్వాత లాజర్కి ఏం కట్టారు? కట్లు కట్టారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇప్పండి. ఆమేన్. లాజరుకి కట్లు కట్టారు, ఇప్పండి. ఈ రాత్రికాల సమయంలో ప్రమేద సోదరి సోదరులారా, సాతానుగాడు నీ మనసు కట్టు కడతాడు, నీ హృదయాన్ని కట్టు కడతాడు, నీ జీవితాన్ని కట్టు కడతాడు. కానీ ఇప్పగలిగిన శక్తి ఆయన ఒక్కడికి మాత్రమే ఉన్నది. నిన్ను ఆటంకపరిచే ఆత్మలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కసారి నిన్ను ఇప్పితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పండి అన్నాడు. ఇప్పుతున్నప్పుడు ఎవరో ఒక ఏరియా లాంటి వాళ్ళు వచ్చి ఎందుకు అంటారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రభు కావాలని చెప్పండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీవు ఎలాంటి కట్లుతో ఉన్నావో నాకు తెలియదు. ఈ లోకము సినిమాలనే బంధకము నిన్ను బంధించవచ్చు, సెల్ ఫోన్ నిన్ను బంధించవచ్చు, లేకుంటే ఈ లోకములో ఉన్న ప్రతి చెడి కార్యాలు నిన్ను బంధించవచ్చు. కానీ ఇప్పటానికి ఈ రాత్రి మన మధ్యకి ప్రభు వచ్చున్నాడు. ఆ రోజు వచ్చిన ప్రభువే ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. ఆ రోజు వాక్యముగానే వచ్చాడు, ఈ రోజు కూడా వాక్యముగానే ఉన్నాడు. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడి దగ్గర ఏముందండి? వాక్యము ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన వసించెను. ఇప్పుడు యేసుక్రీస్తు గాడిద ముప్పమని చెప్పిన యేసుక్రీస్తు ఎవరంటే వాక్యం. ఈ రోజు మాట్లాడుతుంది కూడా వాక్యం అయ్యానని. వాక్యం ఏం చెబుతుంటే ఇప్పండి. ఆమేన్. కట్టేయబడిన కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? సిద్ధాంతం ద్వారా కట్టేయబడతాం, ఆచారం ద్వారా కట్టేయబడతాం, కులకట్ల ద్వారా కట్టేయబడతాం. ఇప్పుడు కూడా యేసు ప్రభు కులానికి దేవుడు కాదు. కులానికి దేవుడు అయితే మన దేశం ఏ దేశం? హిందూ దేశం. ఆయన యూదులకే దేవుడు. కానీ అమెరికా కానీ, రష్యా కానీ, ఇండియా కానీ ఏ దేశం వరకు ఆయన దేవుడు కాదనుకుంటారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరి వచ్చన్నది, యేసు ప్రభు రక్తం ఉన్నారండి, యేసు ప్రభు రక్తం దాని నివాసం ఎక్కడో దాన్ని ఎతకలేండి. సరే, ఓకే, అందరు ఉన్నారు ఇక్కడ. యేసు ప్రభువుని గురించి అంటే ఆయన రక్తం యూదుల రక్తం అన్నాడు. అప్పుడు ఈ కాలానికి పంపించిన 7వ సంఘకాలపు దూత అయిన ఈలే మేరైన బ్రహ్మ అని వ్యక్తి అన్నాడు, యేసు ప్రభు రక్తం యూదుల రక్తం కాదమ్మా అన్నాడు. మరి ఏ రక్తం అంటే? యేసు ప్రభు రక్తం యూదుల రక్తం అయితే ఆయన ఒక జాతికి చెందేవాడు, ఆయన అన్యుల రక్తం అయితే అన్యులకే చెందేవాడు. యేసు క్రీస్తులో ఉన్న రక్తం యూదుల రక్తం కాదు, అన్యుల రక్తం కాదు. ఆయనలో ఉన్న రక్తం దేవుని రక్తం అయినది. అది అందరికీ సరిపోతుందంట. ఆమేన్. ఈ భూమి మీద ఒకడికి ఏ గ్రూపు, ఒకడికి సి గ్రూపు, ఒకడికి బి గ్రూపు అన్నీ ఉంటాయి. కానీ ఒకడో గ్రూపు ఇంకొకడికి సెట్ కాదు. కానీ యేసు క్రీస్తు రక్తం మాత్రం ఉన్నారు ఇక్కడ. ప్రతి వ్యక్తికి సరిపోయేదయ్యినది, ప్రతి పాపిని రక్షించేదయ్యినది, ప్రతి డాగును కడిగేదయ్యినది. యేసు క్రీస్తు రక్తము ప్రతి అంటే ఒక కులం కాదు, ఒక మతము కాదు, ఒక జాతి కాదు, సర్వ సృష్టికి. ఆమేన్. సర్వ సృష్టికి కర్త. ఎవరు సమీపింపరాని స్థలములో ఆయన ఒక్కడ మాత్రమే అమర్తము గలవాడై వసిస్తున్న దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఆడికి వచ్చాడంటే శరీరం ధరించి గాడిద మీదకి వచ్చాడు. ఆ గాడిద మీద కూర్చున్న వాడు ఎవరో తెలుసా? ఈయన ఎవరు అంటున్నారు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అర్థం కాలే ఎవరో. కానీ ఆయన ఎవరో తెలుసా? ఎవరు సమీపింపరాని స్థలములో
ఆయన ఒక్కడ మాత్రమే అమర్తమ గలవాడే వసిస్తున్న దేవుడు. ఒకరోజు సొలొమోను మహారాజు గారు మందిరం కట్టి ఏమన్నాడు తెలుసా? మోకరించి పాపం చేస్తూ వాపిన రోజు, భూమి ఆకాశములు పట్టజాలన దేవా, నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిది అన్నాడు. ఆయనకు భూమి సాలదంట. ఆయన ఏమన్నాడో తెలుసా? భూమి నా పాదపీఠం, ఆకాశము నా సింహాసనం అన్నాడు. ఉన్నారు ఇక్కడ? నా మాట అర్థమైందా? ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. నేను తెలుసో తెలియక ఒక రోజున పాపం చేశాను. ఆ పాపం చేసిన ఆ తర్వాత నేను 94లో ప్రభువుని ఎరిగాను. ప్రభువుని ఎరిగి మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు రక్తంతో కడగబడి ఆయన ఆత్మతో నింపబడిన తర్వాత నేను ఏ స్నేహం చెడు చేశాను, ఆ చెడు స్నేహం కలిగిన స్త్రీ వచ్చి పాపం చేయవాలి. నేనన్నాను, భూమి ఆయన పాదపీఠం, ఆకాశమైన సింహాసనం, ఎక్కడ పాపం చేసినా చనిపోతాం, కానీ బ్రతకాలంటే నీతిగా జీవించడం ఒకటే మార్గం అన్నాడు. ఎందుకంటే ఆయన గుర్తించిన తర్వాత బ్రతుకు ఎక్కడుందంటే ఆయన దగ్గర మాత్రమే ఉన్నది. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రేమైన సోదరి సోదరుడా, భూమి ఆయన పాదపీఠం, ఆకాశమైన సింహాసనం. నువ్వు ఎక్కడ తప్పు చేసినా ఆయనకు దొరుకుతావు. ఆయన నేత్రము ప్రతి స్థలమును చూస్తున్నది. నేను ఒక రోజు మోకరించి పాపం చేస్తూ పాస్టింగ్ చేస్తూ ఆ పాస్టర్ గారితో ఏకీపిస్తూ, కానీ నాకు సత్తల పిల్ల పోయాను. తలెప్పుకుంటే కన్నడాటకు చూపించుకొని, అంటే తలెప్పుకు చూపించుకొని స్పెట్స్ తీసుకున్నాను. కిరాణా షాపుకు పోయాను. ఆ రోజుల్లో శారమినార్ సిగరెట్ అంతా 20 పైసలే. ఒక సిగరెట్ తీసుకున్నాను, కాల్చుకున్నాను, తాగాను, ఇంటికి వచ్చాను. ఆ పాస్టర్ గారితో కూర్చొని మోక నుంచి పాపం చేస్తున్నాను. కానీ ఆ రాత్రి ప్రభు మాట్లాడాడు, నా కుమారుడా, ఈ రోజు నువ్వు నాకు విరోధముగా సిగరెట్ కాల్చావు. అయిపోయింది. అదే నా జీవితం లాస్ట్ సిగరెట్ అదే. ప్రభు మాట్లాడాడు, నువ్వు ఈ రాత్రి సిగరెట్ కాల్చావు, ఈరోజు సిగరెట్ కాల్చావు, నాకు విరోధంగా పాపం చేసి. వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నా జీవితంలో ఎన్నడూ దాన్ని ముట్టుకోను ప్రభువా, నేను ఎన్నడూ నా అపవిత్రముగా పెదవులు చేసుకోను ప్రభువా, నా జీవితంలో ఇదే లాస్ట్ సిగరెట్ నేను అంటుకోను ప్రభువా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిగరెట్ ఎవరైనా తాగుతున్నా తట్టుకోలేంత తలనొప్పి. చాలా మందికి దాని యొక్క ప్రమాదం ఎంతో తెలియక తాగుతారు. ఒక ఇస్కీ బాటిల్ కన్నా ఒక సిగరెట్ చాలా ప్రమాదం అంట. కానీ దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకంటే సిగరెట్ కాల్చడానికి కాదు, ఆయన స్తుతించడానికి. ఈ రాత్రి సిగరెట్ అనే ఆ గొప్ప కట్టు నీకుందేమో, దాన్ని ఇప్పటానికే యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. ఇంకొకటి అబద్ధం అనే కట్టుంది. కొంతమంది అబద్ధాలు ఆడతారు. అబద్ధం అంటే చింపులు నోటితో మాట్లాడతాం. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి ఏదైనా పలికావంటే అది దెయ్యం యొక్క మాట అన్నాడా లేదా? ఉన్నారు ఇక్కడ? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చాలా మంది యవన పిల్లలకి ఏదో అల్లాటప్పక తిరిగి వచ్చి తల్లిదండ్రులతోనే అంటారు, మేము చేయలేదని. పిల్లలు కూడా తప్పులు ఆడుతున్నారు. చాలా మంది భార్యలతో అబద్ధం ఆడతారు, భర్తలతో అబద్ధం ఆడతారు. కానీ నువ్వు ఆడిన అబద్ధమే నీ భార్యను బలహీనురాలుగా చేస్తుంది. నువ్వు ఆడిన అబద్ధమే నీ భర్తను బలహీనుడిగా చేస్తుంది. మీ యవన పిల్లలు మీరు ఆడిన అబద్ధమే మీ జీవితాన్ని పతనం చేస్తుంది. కానీ అబద్ధం అనేది దెయ్యం, కానీ సత్యం అనేది దేవుని మాట. ఎప్పుడైతే నువ్వు చిన్న మాట అయినా అబద్ధం ఆడావంటే ఆ దెయ్యం వస్తుంది. ఏ లేదు నిన్ను దెయ్యం అయ్యేది. అందుకని అబద్ధము అది చాలా ప్రమాదమైనది. అది చిన్న మాటగా కనిపించవచ్చు, కానీ అది నిన్ను నాశనానికి తీసుకుపోతుంది.
అది అప్పుడప్పుడు కుండ అంటే కుండ కొట్టం ఆడతా పందాలు పెట్టుకుంటారు కదా, పైన కట్టి కుండ పగల కొట్టం ఆట పెట్టుకుంటారు. ఆ కుండ కుట్టేవాడికి గుడ్డ కట్టేసి తువాలు కట్టి పట్టరా అంటారు. అందరు తప్పిపోయినా ఎవడో ఒకడు దాన్ని పోయి కుండను కొడతాడు. కుండను పట్టగానే కుండ ఎన్ని ముక్కలైతే తెలుసా? ఒక ముక్క కాదు, దగ్గర 10 ముక్కలు అయిపోద్ది. అట్టనే అబద్ధం అనేది నీ జీవితాన్ని ముక్కలు చేస్తాయి. ఆ కుండ పగిలిపోయినట్లు మీ భార్య భర్త కలియకను ముక్కలు చేద్ది. అదేవిధంగా నీ కుటుంబాన్ని ముక్కలు చేద్ది. అర్థమైందండి? కానీ ఆ కుండ పగిలిపోయినట్టే సాతానుగాడు నీ దగ్గరకు వచ్చి మీ జీవితాలను పతనం చేయడానికి కూడా అబద్ధం చేయమంటాడు. కానీ నీవు కనుక విశ్వాసి అయితే అబద్ధం అనే దెయ్యాన్ని పారదోలి ప్రభు ఏం చెప్పాడు అది చెయ్యి. అప్పుడు నీతో ఆయన వస్తాడు. నిన్ను దీవించువాడు ఆయన అయ్యున్నాడు. నీ కుటుంబాన్ని ఆశ్రయించువాడు ఆయన అయ్యున్నాడు. ఏం చెప్పాడు ఆయన? వెళ్ళి ఆ గాడిద పిల్లలు ఇప్పండి అన్నాడు. మొదట మనం గుర్తుంచుకుంటారా? ఎంతమంది గుర్తుంచుకోవడానికి ఇష్టపడుతున్నారు? మొదటగా ఇప్పండి. ఈ రాత్రి సిగరెట్ అనే కట్టుని ఇప్పండి, సారాయి అనే కట్టు ఇప్పండి, కులం అనే కట్టు ఇప్పండి. ఎంతమంది చప్పట్లు కొట్టడానికి ఇష్టపడుతున్నారు? ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బంధకాలలో ఉండటానికి ఇష్టపడతలేదు. నువ్వు సాక్షిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. మనల్ని ప్రభు స్వతంత్రులుగా చేశాడు. గాంధీజీ కాదు స్వతంత్రం ఇచ్చింది, గాంధీ ఇచ్చింది లోకరీతిగా స్వతంత్రం ఇచ్చాడు. కానీ యేసు ప్రభు ఇచ్చిన స్వతంత్రం